లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఎవరైనా చిరంజీవి గారిని ఒక్క మాట అంటే నెగిటివ్ గా వెంటనే స్పందించేసి వాళ్ళ మీద విరుచుకు పడిపోతారు. ఎందుకలా? కాదండి, అంటే తెలియక ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలియక మాట్లాడే వాళ్ళని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియా వచ్చాక ఎవడైనా పాపులర్ అవ్వాలంటే ఒక పాపులర్ మనిషిని ఏదో ఒకటి అంటే మనం పాపులర్ అవుతామని ఒక రాంగ్ దీంట్లో ఉంటారండి. ఆ పాపులారిటీ వల్ల వాడికి ఏం ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, మీడియా వచ్చాక ఒకే విషయాన్ని 10 సార్లు చెప్తే అబద్ధం కూడా నిజం అయిపోయేలా సోషల్ మీడియా అంటే ఇప్పుడు ప్రతి ఒళ్ళ చేతిలోనే ఫోన్ ఉంటుంది సార్. ప్రతి ఒళ్ళు ఇప్పుడు న్యూస్ పేపర్ చదవటం మానేశారు, టీవీ కూడా ఆల్మోస్ట్ చూడటం మానేశారు. ఏదైనా ఫోన్లోనే. దాంట్లో ఇప్పుడు మీ మీడియం పాత్ర చాలా అలవాటు అయిపోయింది. పిల్లలు కూడా ఇంకా ఫోన్ లోనే ఉంటున్నారు. చదువు కూడా ఇప్పుడు ట్యాబ్స్ లోనే ఉంటుంది. అవును, బుక్స్ అనేది పక్కన పెట్టేసేసి ఇప్పుడు అన్నిటికన్నా మీది పవర్ఫుల్ మీడియా అయిపోయింది. ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏంటంటే పొద్దున్న లేసి శ్రీకాంత్ ఓహన్ వదిలేసాడంట, ఆడికి ఏ ప్రూఫ్ ఉండదు, ఏం ఉండదు, రాసేస్తే అక్కడ కాదురా బాబు మేము బాగానే ఉన్నామని చెప్పుకోవాల్సిన పరిస్థితి. లేకపోతే ఏదో ఒంట్లో బాగాలేదు హాస్పిటల్ ఉన్నాడు పోయాడు సునీల్, ఇలాగ అంటే దాన్ని ఇది నిజం కాదు అబద్ధం అని చెప్పుకోవడానికి మళ్ళీ ఇచ్చేయాల్సి వస్తుందండి. అలాగే ఇది క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏంటంటే పొద్దునే లేసి ఆడు ఏదనిపిస్తే రాసేస్తాడు. పోనీ ఆడి మీద కంప్లైంట్ ఇద్దామంటే ఆడు అయిపోయి ఎక్కడ ఉంటది, అన్ని హైడింగ్ ఐపీలు పెట్టుకుని ఏదో రాసి ఎవరి పబ్బం వాళ్ళు ఎవరిది ఇది అవన్నీ ఓకే అండి. ఇప్పుడు ఎంతో వ్యక్తిత్వం ఉండి ఎన్నేళ్ళ నుంచో మెగాస్టార్ గా ఉన్న ఒక మనిషి గురించి అలా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలాగా చేసేయకూడదు కదా. ప్రతిదానికి జర్నలిజం అయినా మనిషి దేనికైనా ఒక వ్యక్తిత్వం ఉండాలి, ఒక కొన్ని ఇవి ఉండాలి. ఇప్పుడు ఇవాళ మీరు జర్నలిస్ట్ కి ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు? 26 years. ఎంత రెస్పెక్ట్. మీరు ఫోన్ చేయగానే నేను మూర్తి గారికి ఇవ్వాలి, ఎట్టి పరిస్థితిలో వెళ్ళాలని, అది ఎందుకు వస్తుంది? మన వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటది. ఇవాళ ఏదో మాట్లాడేసి నోటికి వచ్చినట్టు ఇవాళకి పాపులర్ అయిపోయి రేపు పొద్దున్న సన్నాసులాగా ఉంటాం, అది కరెక్ట్ కాదు. అంటే విరుసు పడిపోవడం అంటే తప్పు కదా, తెలియకుండా మాట్లాడితే తప్పండి. ఇప్పుడు ఆడికి ఏదైనా తెలుసుండి మాట్లాడితే ఓకే. ఇంకా ఏదో ఒకటి చిరంజీవి క్యాన్సర్ వచ్చిందంట ఏంటో ఆయన చెప్పింది పూర్తిగా వినరు. ఈ మధ్యగా జరిగింది అది. అసలు ఎందుకు అలా? దానివల్ల ఆయన ఫ్యాన్స్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది హర్ట్ అవుతారు? ఇప్పుడు ఆయన ఏం చెప్పారు అది రాయకుండా ఏదో ఎక్కడో క్యాన్సర్ హాస్పిటల్ ఓపెనింగ్ వెళ్ళి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే పూర్తిగా వినకుండా దాని పెద్ద ఛానల్స్ కూడా క్యారీ చేసేసి అటుంటప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. అలా చేసినాయండి. లేకపోతే ఏంటంటే అదే నిజం అనుకునే ప్రమాదం కూడా. అదే నిజం అనుకుంటారు. అంటే చాలా మంది ఇబ్బంది పడ్డారండి. ఆడుగురు ఫ్రెండ్స్ కొంతమంది ఏడుపులు పూజలు ఏదో ఇంటికి వచ్చేసి అసలు ఏమీ లేకుండా దాన్ని అసలు పెద్ద ఇష్యూ చేసి ఓపెనింగ్ ఎందుకు వెళ్ళారా బాబు అన్నట్టు అయిపోతుంది. అసలు ఆయనతో జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మీకు ఎందుకంత సన్నిహితత్వం ఆయనతో ఏర్పడింది మీకు? అంటే అండి, అసలు నేను ఇండస్ట్రీకి రావడానికి రీజన్ అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి రెగ్యులర్ గా కాకుండా నేను కూడా హీరో అయిపోవచ్చు, నేను కూడా సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు అని ఆయన ఎనర్జీ చూసి ఓకే ఆయనే ఇన్స్పిరేషన్ అండి. ఆయన సినిమాలు చూడటం ఇవన్నీ ఉండేది. బయట షూటింగ్లోనూ ఓపెనింగ్లో కలిసి నమస్కారం అలా ఉండేది. చూడగానే ఇంకా ఇప్పుడు కూడా నేను కళ్ళు వదిలేసి చూస్తుంటా ఎప్పుడు వెళ్ళినా. అది చాలాసార్లు చెప్పి ఏం చేతపడి చేస్తాను నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా. అంటే నిజమైన ఈయనతోటి ఉన్నా అంటే అండి ఎవ్రీడే కొత్తగా ఉంటుందండి. ఎన్నిసార్లు గెలిచినా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. అసలు బోర్ కొట్టడం అనేది ఉండదండి. ఏదో కొత్త విషయం చెప్తూనే ఉంటారు. అది ఎలా ఏర్పడిందంటే అండి, నట్పుగా గాని సినిమా రీమేక్ చేశారు స్నేహం కోసం. కేసీ రవికుమార్ నాకు బాగా క్లోజ్ అండి. ఆయన నన్ను తమిళ ఇంట్రడ్యూస్ చేశారు. వరుసగా ఆయన సినిమాలు చేశాను, అన్ని సూపర్ హిట్లు. తమిళ్లో మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసింది ఆయన రవికుమార్ గారా? నేను నాటామై చేశాను తమిళ్లో, అది రీమేక్ పెదరాయుడు అండి. ఆ పెదరాయుడుకి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. ఆ స్నేహం కోసం ఆయనే డైరెక్టర్, నట్పుగా డైరెక్టర్ కూడా ఆయనే. ఇలాగ వచ్చాను చిరంజీవి గారితో సినిమా చేస్తున్నా, ఇక్కడ యూనిట్ అంతా కొత్తగా ఉంది, నాకు కొంచెం టెన్షన్గా ఉంది, నువ్వేం చేస్తున్నావు అని అడిగి సరే వస్తానని వచ్చా. ఆ రోజు నుంచి కొంచెం ఆయనతో షూటింగ్ రోజు రావటం, డైరెక్టర్ ఏదైనా అనుకుంటే అన్న దగ్గరికి వెళ్ళి ఇలా అనుకుంటున్నాడని చెప్పటం, అన్న ఏదైనా చెప్తే డైరెక్టర్కి కంఫర్ట్గా ఉండటం కోసం రోజు షూటింగ్కి వెళ్తూ ఉండేవాడిని అండి.
ఆ తర్వాత ఆ సినిమా అయిపోయి ఆయన వెళ్ళిపోయాడు, నేను ఈయనతో కంటిన్యూ అయిపోయాను. అది ఓకే, అట్లా మొదలైంది అనమాట ఆయనతోటి. ఆయనతో ఆ క్లోజ్నెస్ అనేది అందరికి సాధ్యం కాదు కదా. అంటే అండి, ఇప్పుడు మీరంటే అభిమానించే వ్యక్తి మీతో అంటే మీకు అర్థం అవుతుంది. ఓన్లీ అభిమానంతో ఉన్నాడు, వేరే ఏజెండా ఏం లేదండి. సేమ్ అది కూడా అన్నయ్య ఫీల్ అయి ఉంటారు. ఇది ఏజెండా ఏం లేదు, ఇది ఉన్న మనతో ఉంటే చాలా అనుకుంటారు. ఓకే, ఆటోమేటిక్ గా ఆయన డేట్స్ చూడటం అసలు ఆ రేంజ్ లేదు. అరవింద్ గారు డేట్స్ చూసేవారు. అవును, అది ఎప్పుడు ఆయన అయితే అంటే మీకు డేట్లు చూడటం ఏం లేదు, ఎప్పుడు లేదు. ఇప్పుడు ఆయన ఏం అడగలేదు మిమ్మల్ని అంటే ఆల్రెడీ రవితేజకి సునీల్ కలిగి అన్నయ్యతో వెళ్ళాక తర్వాతే రవితేజ ఫస్ట్ అడిగిందండి. రవితేజ అండి అంటే డేట్లు చూడటం ఏంటరా అని అడిగింది నేనండి. ఏం లేదురా, నాకు నువ్వు అందరితో బాగుంటావు కదా, ప్రొడ్యూసర్స్ కూడా బాగా తెలుసు, అందరు చాలా రోజుల నుంచి ఉన్నావు కదా, నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేను చూసుకుంటా, నువ్వు నీ సినిమాలు నువ్వు చేసుకో, నువ్వు అందరితో క్లోజ్గా ఉంటావు కాబట్టి కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది, నేను చెప్తాలే డేట్లు చూసుకోవడం ఏంటో అని ఫస్ట్ తన డేట్లో చూసాండి. తర్వాత సునీల్, తర్వాత సిద్ధార్థ్, చాలా మంది చూసాం. అదే అంటే యాక్చువల్గా యాక్టర్ అంటే ఉండే రెస్పెక్ట్ వేరే, ఈ డేట్స్ చూడటం, ఈ మేనేజ్మెంట్, ఈ మేనేజర్ అంటే ఉండే రెస్పెక్ట్ వేరే కదా, వాళ్ళు వేరే. కానీ ఇక్కడి నుంచి మళ్ళీ దానికి షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు అంటే రెండు ప్యారలల్ గా చేసుకోవటం అనేది ఇబ్బందికరంగా అనిపించలేదా మీకు ఎప్పుడు కూడా? అంటే నేను అసలు లైఫ్ గురించి పెద్ద అంత సీరియస్ గా తీసుకోవటం, ఇప్పుడు నేను హీరో డేట్లు చూస్తే హీరో గురించి ఆలోచిస్తాను, అప్పుడు ఆ ప్లేస్లో ఏమంటే ఎలా ఆలోచిస్తాను, ఇలాగే ఉంటుంది కథ, ఎవరి స్టైల్కి వాళ్ళకి ఆలోచిస్తూ ఉంటా. నాకు ఎవరైనా వేషం అడిగితే అది ఒకరోజు వేషం అయినా చిన్న వేషాలైనా నాకు జడ్జిమెంట్ ఉండదు అసలు, నో చెప్తే బాగోదేమో అని చేసేస్తుంటారు. ఇప్పటికే అంతే, నా అమ్మాట చిన్న సినిమా అయినా చేస్తాను, పెద్ద సినిమా అయినా క్యారెక్టర్ గురించి ఆలోచించాను, నా ఫ్యూచర్ గురించి ఆలోచించిన ఒక్కోసారి ఆలోచిస్తుంటాను. నేను అందరి గురించి ఆలోచించి నా గురించి నేను ఎందుకు ఆలోచించట్లేదు, ఇదేదో తేడా లే అనుకుని వదిలేస్తాను. ఎవరు మీకు అంటే ఇప్పుడంటే ఏం లేదు, ఇప్పుడు నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళు సస్టైన్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. అవును, దానికి నేను చాలా ఆలోచించాను. ఎలా అంటే మనకి బయటికి వెళ్ళి వేరే వ్యాపారం చేసుకునే మైండ్ సెట్ అసలు ఉండదు, ఏదైనా సినిమాల్లోనే. నేను ఒకసారి స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, నాకు సినిమాలు లేకపోతే యాక్టర్లకి టెక్నీషియన్స్కి టీ కాఫీ వచ్చి ఇక్కడే ఉంటా తప్ప నేను వచ్చేదాకా ఇండస్ట్రీ వదిలేను. నాకు అంత ఇష్టం అండి సినిమా అంటే. సినిమా అంటే ఇష్టం, అంటే ఒక 10 రోజులు షూటింగ్ లేకపోతే ఏదైనా షూటింగ్ వెళ్ళి కెమెరా చూసి వచ్చేస్తుంటా. కెమెరా అంటే అంత ఇష్టం నాకు, అది చాలాసార్లు జరిగింది. మా వైఫ్ కూడా అంది, ఇప్పుడు సినిమాలు లేవు 6 నెలల నుంచి, ఆడపిల్ల ఏం చేద్దాం ఏంటంటే చెప్పా. ఎప్పుడు అది? ఇది అప్పుడు చిరంజీవి గారితో ఉన్నప్పుడే. అన్నయ్య ఇలా ఫీల్ అవుతుంది ఆవిడంటే, నీ సినిమా అంటే ఇష్టం అన్నారు. చాలా ఇష్టం అన్నయ్య అంటే, ఆ ఇష్టం పోయేదాకా అలా పెట్టుకో, ఇండస్ట్రీలో ఎప్పుడు నీకు వేషాలు ఉంటాయని చెప్పారు. ఒక్క మాటతో అది పోయింది. ధైర్యం ఇచ్చారు ఈ ఒకవేళ వేషాలు లేకపోతే ఏంటని. అది కాకుండా అండి, నన్ను ఇంతకాలం ఇండస్ట్రీలో ఉంచింది ఆ కాల్ షీట్ చూడటం అనే ఎక్స్ట్రా జాబ్ కూడా అండి. అది ఎలా అంటే, ఇప్పుడు అన్నయ్య సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, ఈ సినిమాల్లో నేను హీరో తమ్ముడుగాను, లేకపోతే విలన్ కొడుకుగాను, లేకపోతే హీరో సిస్టర్ హస్బెండ్ గాను ఇలాంటి వేషాలు వేసుకుంటూ వచ్చాను. అంటే పాజిటివ్ ఇటు నెగిటివ్ అన్ని రకాలు చేశాను. తమిళ హీరో చేశాను, విలన్ గా చేశాను. అలా చేసుకుంటూ వెళ్తుంటే సడన్ గా ఏమైందంటే, చరణ్, నెక్స్ట్ జనరేషన్ వచ్చింది, మహేష్ బాబు, ఎన్టీఆర్, వీళ్ళందరూ వచ్చారు హీరోలుగా. వచ్చాక ఇప్పుడు నేను వీళ్ళకి బాబాయ్ వేసి స్టేజ్ లేదు, ఆ హీరోలకు తమ్ముడిగా వేసి స్టేజ్ లేదు, నాకు వయసు వచ్చింది. అక్కడ గ్యాప్ వచ్చిందండి. మీకు కూడా జనరేషన్ గ్యాప్ లాంటిది వచ్చింది. జనరేషన్ గ్యాప్ వచ్చింది. నాకేం వేషం ఇవ్వాలన్నది నాకే అర్థం కాదు. నేను వెళ్ళి ఏ వేషం అడగాలి? ఇప్పుడేమో ఈ మన ముందు పెరిగిన హీరోలనేమో ఫ్రెండ్ వేషాలు అడగలేము, వాళ్ళకి బామ్మర్ది క్యారెక్టర్లు చేయలేము, ఫాదర్ క్యారెక్టర్ చేయలేము. ఆ గ్యాప్ లోనే నేను టీవీ సీరియల్ చేయాల్సి వచ్చిందండి. సినిమాల్లో గ్యాప్ వచ్చి ఆ టైంలో రవితేజ డేట్లు చూడగానే ఏదో ఒక బిజినెస్ ఖాళీగా ఉండటం కన్నా తన పని మీద ప్రొడ్యూసర్ని కలవటం, డైరెక్టర్ని కలవటం, షూటింగ్కి వెళ్ళటం కొంచెం బిజీగా ఉండేది. ఇది పోయింది, ఈ డైవర్షన్ పోయింది, వేషాలు ఏమన్నా ఇది పోయింది. అంటే మీ పరిస్థితిని చూసి తనే అది సజెస్ట్ చేశాడు? అలా కాదు, నేను బిజీగా ఉన్నప్పుడే చేశాడు. చేస్తే నేను ఆలోచించలేదు ఇంకా, వెంటనే ఓకే అన్నా. ఆ తర్వాత నాకు అది హెల్ప్ అయిందే తప్ప దానివల్ల నాకు ఏం నష్టం జరగలేదు. ఇప్పుడు నేను మీకు తెలుసు కదా, మెయిన్ క్యారెక్టర్ సినిమాలు కూడా చేస్తున్నా. అంటే ఇప్పుడు ఎవరన్నా కథ చెప్పాలనుకోండి హీరోకి, నా దగ్గరికి వచ్చి చెప్తారు కదా,
ఆటోమేటిక్ గా వాళ్ళు ఏంటంటే ఈడికి కూడా క్యారెక్టర్ ఇచ్చేస్తే ఈడ హీరోని ఓకే చేస్తాడని రాంగ్ దీంట్లో వస్తారండి. సాధారణంగా వచ్చేది అలాగే వస్తారు కదా. నేను చాలా మంది మా హీరోల సినిమాలో అసలు ఉండండి చెప్తే నేను నీవు ఇప్పుడు నీకు ఈ వేషం కోసం నీకు ఓకే చేస్తాను అనుకుంటారు, అలా వద్దులే, నాకు సరిపోయే క్యారెక్టర్ ఉంటే నాకు అంతే తప్ప అదేదో ఇంకో పెద్ద హీరో ఇంకో పెద్ద ఆర్టిస్ట్ చేయాల్సిన క్యారెక్టర్ తగ్గించి నాకు ఇచ్చి అలా వద్దని చెప్తాను. హీరోలు కూడా మీరు చేయండి సార్ బాగుంటుంది, మీకన్నా ఆడు పెద్ద ఆర్టిస్ట్ చేయండి సార్ అని అడుగుతుంటారు. ఎందుకులేండి అన్ని వరుసగా అన్ని సినిమాల్లో ఎందుకు, వేరే సినిమా కాదు.